గత వైసీపీ ప్రభుత్వంలో పల్లకిని మోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే దాని ప్రతిఫలం సంక్షేమ పథకాలు మెండుగా పొందింది టీడీపీ కార్యకర్తలేనని జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శలకు వెళ్తుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని, అందుకే జగన్ పర్యటనకు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనను అడ్డుకోవడం అంటే చంద్రబాబు ఓటమిని అంగీకరించడమేనన్నారు. పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం నాపై ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపినా పార్టీ కార్యకర్తల వెంటే నేనుంటానని వారికి జగ్గిరెడ్డి మనోధైర్యం కల్పించారు. పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న బాబు ప్రభుత్వంపై జగ్గిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని, మొట్టమొదటిగా గెలిచే సీటు పి గన్నవరం నియోజకవర్గం నుండేనని ఆయన కితాబిచ్చారు. తన సొంత ఖర్చులతో సొంత స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటు చేయడంపై ఎన్నబత్తుల ఆనంద్ను ఆయన అభినందించారు. పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీను వాసరావు వ్యక్తం చేశారు. ఇలా ఎవరిని అడిగితే వాళ్ళు జగన్ అయితే మా చేతుల మనిషి, మా చేపల మనిషి, అందుతోనే బాగుంటాడు, రోడ్డు పెట్టండి, అవసరమైతే 4 కేసులు ఎక్కువ పెట్టించుకుంటాడు, స్పీడ్కి వెళ్తాడు అని చెప్పి నన్ను ముందు గెంటేశారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చెప్తున్నా. తీరతీయలు వచ్చిన తర్వాత తప్పని కార్యక్రమం ఏంటంటే మిగిలిన పార్టీలు వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కేవలం వైఎస్ఆర్ రాజశేఖర్ గారి కుమారుడు అని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న జగన్మోహన్ గారిని తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఎవరైనా ఉన్నాడంటే వాడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తూ ఉన్నాం. అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ పనులు చేయించుకున్నాడు ఎవరైనా ఉన్నాడంటే వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తూ ఉన్నాం. ఇవాళ పనులేమో వాళ్ళు చేయించుకున్నారు, పనులకేమో మీరు మోసారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం ప్రమాణం చేసినప్పుడు వారు వెన్నుపోటు దినాన్ని మరి ఒక నిరసన కార్యక్రమాన్ని జగన్మోహన్ గారు పెడితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి విపరీతమైన ప్రజలు వచ్చి దానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి ఆ రకంగా ఈ రోజున ఏదైతే ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కోల్పోయింది, అందుకే కేసులు పెట్టి పప్పం గడుపుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి ఏదైతే మేము అందరికీ మాటిస్తూ ఉన్నా, ఎవరైతే కార్యకర్త సోదరులు ఉన్నారో మీరే నడుము బిగించాలి. ఇవాళ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం, ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకుని మళ్ళీ మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుతున్నా. ఎందుకంటే మామూలుగా వాళ్ళ కార్యాలయం పెట్టారంటే సాయంత్రానికి మా రోడ్డు మీద ఎఫ్ఐఆర్ వేసే పరిస్థితి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అటువంటి తరుణంలో ముందు గన్నవరం వాసులు ముందు 1 గంట కట్టారు, తద్వారా మీకెక్కడ ఇబ్బంది వచ్చిన కార్యకర్త సోదరులకి అండగా ఉండాలని నేను కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ మీ కార్యకర్తలు వెనుకుండి నీ మీద చెప్పాలంటే ముందు మామిడి పడాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, ప్రజలు మోసపోయారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకసారి రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రోజుకొక నాయకుడిని అరెస్ట్ చేస్తుందాక తిరుమతి గారు చెప్తున్నారు. ఏది కొడాలి నాని అరెస్ట్ చేశారు, వాస్తవం. నిన్నొకళ్ళు అరెస్ట్ చేశారు, కొమ్మనేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేస్తే మరి వారిని మళ్ళీ రిలీజ్ చేసి సుప్రీంకోర్టు ముట్టిగా వేసిన తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేటువంటి కార్యక్రమం. ఈ రకంగా ఉన్నటువంటి నాయకుల్ని భూస్థాపితం చేయాలి, వీరెవరూ కూడా కనిపించకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. అలాగే జగన్మోహన్ గారు ఎవరు ముఖ్యమంత్రి కాదు, కానీ ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఎవరో వెహికల్ పెట్టకుండానే, ఎవరొక బస్సో లారీయో ఇంకోటో పెట్టకుండానే వేల కొద్ది జనం ఇవాళ జగన్మోహన్ గారు వెనకాల ఎందుకు వస్తున్నారంటే ఒక నాయకుడిని వదిలిపెట్టేసి ఈ రాష్ట్రంలో ఒక మోసగాన్ని గెలిపించుకుందాం అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఇవాళ ప్రజలంతా కూడా ఉన్నారు. కనుక ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ గారు పర్యటనలు అడ్డుకోవడం అంటే మరి ఆయన ఓటమిని అంగీకరించాడు ఈ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం. కేవలం ఈవీఎంల మీద మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించలేక ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం పరామర్శించారంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు రావట్లేదంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మరి మొన్న మన జిల్లా ముఖ్యంగా
మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయాలన్నా ఇక్కడ ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వస్తుందో, ఎక్కువ సీట్లు మెజార్టీ వస్తుందో ఆ పార్టీయే మన అధికారంలోకి రావడం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకే మొన్న కూడా ఏదైతే ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు ధర అందట్లేదు, వారు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలంతా కూడా వారితో పాటు మీ అందరూ కూడా వచ్చి మరి ఏదైతే గిట్టుబాటు ధర ఇప్పించడం కోసం ఈ రోజు మీ అందరూ కూడా మీకున్న నిబద్ధతను నిరూపించుకుంటూ పొద్దుటి నుంచి సాయంత్రం రైతు కోసం కష్టపడే విధంగా మరి మీరు ఏ రకంగా పనిచేశారో దాని ఫలితమే ఈ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసింది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చెప్తూ ఉన్నా. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం మొట్టమొదటి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎవరు ఎక్కడ కష్టపడినా వారి కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని ఇచ్చే విధంగా భవిష్యత్తులో మరి జగన్ 2 ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చెప్తున్నానని చెప్పి మరొకసారి అందరికీ కూడా మరి వేదిక పరంగా తెలియజేస్తున్నా. అలాగే మరి మనం ప్రస్తుతం పరిస్థితుల్లో మరి గన్నవరం నియోజకవర్గంలో కూడా మరి చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. మనల్ని ఓడించేవాడు ఓడగొట్టలేదు, ఇంకా మన పార్టీని ఓడించేవాడు ఓడగొట్టలేదు, మనమే ఓడించుకుంటాం. మనలో వచ్చిన వ్యత్యాసాలే, మనలో వచ్చిన తగాదలే మనం ఓడించుకునే విధంగా ఉంటాయి. మీరు ఐక్యమత్యంగా ఉంటే తప్పనిసరిగా ఈ జిల్లాలోనే ఇందాక అందరూ చెప్పిన విధంగా మరి ఏదైతే ఈ జిల్లాలోనే మొట్టమొదటి వచ్చేటువంటి సీటు గన్నవరం సీటు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. భవిష్యత్తులో కార్యకర్తలకు తగిన స్థానం ఇచ్చి గౌరవించేటువంటి విధానంలో వేదిక మీద నాయకులు మేము కూడా బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత తీసుకోండి. తప్పనిసరిగా భవిష్యత్తు మనదని మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇంకా మిగిలిన విషయాన్ని తిరుమతి గారు విషయాలు చెప్పారు. ఏదైతే మరి